వెల్కమ్ టు PM7 స్పోర్ట్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా 4వ ఓటమిని అందుకుంది. గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ 8 వికెట్ల నష్టానికి 152 స్కోర్ చేసింది. గుజరాత్ 16.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మొత్తానికి అన్ని విభాగాల్లోనూ SRH విఫలమైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఓ SRH క్రికెటర్ ఆసుపత్రి పాలయ్యాడని తెలిసింది. ఇక వివరాల్లోకి వెళ్తే, సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ అస్వస్థకు గురయ్యాడు. అయితే ఈ విషయాన్ని కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గుజరాత్తో జరిగిన మ్యాచ్కు ముందే చెప్పాడు. ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం అతడు ఆసుపత్రిలో ఉన్నాడని తెలిసింది. అతడికి జ్వరం ఎక్కువగా ఉందని బయట కథనాలు కనిపిస్తున్నాయి. అందుకే హర్షల్ పటేల్ జీటీతో జరిగిన మ్యాచ్లో ఆడలేదు. ఈ కారణంగా అతడి స్థానంలో కెప్టెన్ కమిన్స్ ఉన్నత్ గత్తును జట్లోకి తీసుకున్నాడు. అయితే జీటీతో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ మళ్లీ దారుణంగా ఓడింది. దీంతో క్రికెట్ అభిమానులు SRHని విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో హర్షల్ పటేల్ ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. స్లో పిచ్పై హర్షల్ పటేల్ కీలక బౌలర్ అయ్యేవాడని, అతడు లేకపోవడమే సన్ రైజర్స్ను దెబ్బతీసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అతడు ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అంటున్నారు. ఎడమ చేతి వాటం సీమర్ హర్షల్ పటేల్ ఈ IPL సీజన్లో ఇప్పటి వరకు 30.50 యావరేజ్తో 4 వికెట్లు తీశాడు. ఈ మెగా ఆక్షన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉన్నత్ గత్ను ₹1 కోటి కొనుగోలు చేసింది. ఇతడు తన IPL కెరీర్లో 105 మ్యాచ్ల్లో 99 వికెట్లు దక్కించుకున్నాడు. ఇకపోతే తాజాగా జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్లో నితీష్ కుమార్ రెడ్డి 34 బంతుల్లో 3 ఫోర్లతో 31 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటన్స్ 16.4 ఓవర్లోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 43 బంతుల్లో 9 ఫోర్లు కొట్టి 61 పరుగులతో నాట్అవుట్గా నిలవగా, వాషింగ్టన్ సుందర్ 29 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్లు కొట్టి 49 పరుగులు చేశాడు. షేఫాని రూథర్ఫర్డ్ 16 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్తో 35 పరుగులతో నాట్అవుట్గా నిలిచారు. ఇక షమి 2, కమిన్స్ 1 వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ 10వ స్థానంలో నిలిచింది.